నమస్కారం. రాజకీయాల్లో కొన్నిసార్లు ఫలితాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని వెంకటగిరిలో సరిగ్గా అదే జరిగింది. ఒకప్పుడు తిరుగులేని విజయం సాధించిన పార్టీ ఇప్పుడు ఓటమి అంచున నిలబడింది. ఇది ఎలా జరిగింది? ఇది కేవలం ఒక ఎన్నికల కథ కాదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఇదొక అవకాశం. పదండి, వెంకటగిరి కథను లోతుగా పరిశీలిద్దాం. ఈ నంబర్లను ఒక్కసారి చూడండి. 2019లో అధికార పార్టీకి దాదాపు 57% ఓట్లు, అంటే తిరుగులేని మెజారిటీ. కానీ కేవలం 5 ఏళ్లు గడిచాయి. 2024 వచ్చేసరికి అదే పార్టీ ఓట్ల శాతం 44కు పడిపోయింది. అదే టైంలో ప్రతిపక్షం 37% నుండి ఏకంగా 52%కి పెరిగింది. ఇది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ భూకంపం అనే చెప్పాలి. సో ఇక్కడే మన ముందున్న అసలు ప్రశ్న: 20 పాయింట్ల ఆధిక్యం కేవలం 5 ఏళ్లలో 8 పాయింట్ల తేడాతో ఓటమిగా ఎలా మారింది? ఈ మార్పు వెనక ఉన్న అసలు కథేంటి? దాని గురించే ఇప్పుడు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ముందుగా వెంకటగిరి నియోజకవర్గాన్ని, అక్కడి నేల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడి ప్రజలు ఎవరు? వాళ్ళ బతుకుదెరువేంటి? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇవన్నీ తెలియాలి. వెంకటగిరి ఇది నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విస్తరించి ఉన్న నియోజకవర్గం. చాలా వరకు గ్రామీణ ప్రాంతం. ఇక్కడి ప్రజల జీవితాలు, వాళ్ల రాజకీయాలు అన్నీ కూడా ఈ మట్టితో, ఈ నేలతో పెనవేసుకునుంటాయి. ఇప్పుడు చూడండి, జనాభా లెక్కలు చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. దాదాపు 82% మంది గ్రామాల్లోనే ఉంటారు. అంటే పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, జనాభాలో దాదాపు 28% షెడ్యూల్డ్ కులాలవారు, 12% షెడ్యూల్డ్ తెగలవారు ఉన్నారు. అంటే మొత్తం మీద 40% ఎస్సీ ఎస్టీలే. ఈ సామాజిక సమీకరణాలు ఎన్నికల్లో చాలా కీలకం. వెంకటగిరి అనగానే మనకు గుర్తొచ్చే మరో ముఖ్యమైన విషయం చేనేత. వేలాది కుటుంబాల జీవితాలు ఆ మగ్గం దారంతోనే ముడిపడి ఉన్నాయి. వాళ్ల ఆర్థిక పరిస్థితి, వాళ్ల ఆశలు, చివరకు వాళ్ల ఓటు కూడా ఇక్కడ రాజకీయాలను శాసించే ఒక పెద్ద శక్తి. ఇంత బలమైన సామాజిక, ఆర్థిక నిర్మాణం ఉన్న చోట ఆ రాజకీయ భూకంపం ఎందుకొచ్చింది? చూడండి, ఇలాంటి ఓటమిని మనం ఒక వ్యక్తి వైఫల్యంగా చూడకూడదు. ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్, అంటే వ్యవస్థాగత వైఫల్యం. దీని వెనుకున్న కారణాలను ఒక ఫోరెన్సిక్ అనాలిసిస్ లాగా చూద్దాం. అయితే ఈ విశ్లేషణ చేసేటప్పుడు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి గౌరవంగా బతికే హక్కుంటుంది. మన రాజ్యాంగం అదే చెప్తోంది. బాధ్యతాయుతమైన సంభాషణ ద్వారానే మనం సమస్యలకు పరిష్కారాలు కనుక్కోగలం. ఈ విశ్లేషణ కూడా ఆ దిశగానే సాగుతోంది. మా పరిశీలనలో ఈ ఓటమికి ప్రధానంగా 4 కారణాలు కనిపించాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. 1. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు. 2. పార్టీలో తీవ్రమైన అంతర్గత విభేదాలు. 3. స్థానిక సమస్యలను పట్టించుకోకపోవడం. ఇక 4వది చాలా బలంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి. ఓటర్ల మనసులో ఏముందో ఈ ఒక్క వాక్యం సరిగ్గా చెప్తోంది. అసలు అభివృద్ధి అన్నదే జరగలేదు. ప్రభుత్వం సంక్షేమ పథకాలిచ్చి ఉండొచ్చు, కాని కంటికి కనిపించే అభివృద్ధి జరగలేదు అనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. ఇదే ఓటమికి దారితీసిన అతిపెద్ద కారణాల్లో ఒకటి. అంటే అధికార పార్టీ ఒకేసారి 2 రకాల ఒత్తిడినెదుర్కొంది. 1. పార్టీ లోపల నాయకుల మధ్య గొడవలు, కార్యకర్తల్లో నైరాస్యం. 2. బయట ఏకమైన ప్రతిపక్షం, వాళ్ల ప్రచారం, దానికి తోడు రాష్ట్రవ్యాప్తంగా మారిన రాజకీయ వాతావరణం. ఈ రెండూ కలిసి ఓటమిని ఖరారు చేశాయి. ఈ నంబర్ చూడండి, -13% పాయింట్లు. 2019 నుంచి 2024 మధ్యలో అధికార పార్టీ కోల్పోయిన ఓట్ల వాటా ఇది. పాలిటిక్స్లో ఇది చాలా పెద్ద మార్పు. దీన్నే మనం పొలిటికల్ స్వింగ్ అంటాం. ఇది చిన్నగాలి కాదు, ఒక రకమైన రాజకీయ సునామీ. సరే, ఇప్పుడు దాకా సమస్య ఏంటో విశ్లేషించాం. కానీ కేవలం సమస్యని చూడటం కాదు కదా, పరిష్కారం కూడా కావాలి. ఇప్పుడు డేటాను వాడుకుని ప్రజలకు జవాబుదారీగా ఉండే పాలనను ఎలా అందించవచ్చో చూద్దాం. దీనికోసం ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఉంది. ఓటర్ల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవాలంటే మన వ్యూహం 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడాలి. 1. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం. 2. పార్టీ వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి మళ్లీ బలోపేతం చేయడం. 3. ప్రజలకు కళ్లకు కనిపించేలా అభివృద్ధి పనుల్ని చేసి చూపించడం. ఇప్పుడు చూడండి, అసలు ప్లాన్ ఇదే. ఇది కేవలం హామీలిచ్చే వ్యవహారం కాదు, సమస్యకు నేరుగా పరిష్కారం చూపించడం. ఉదాహరణకు, పట్టణాల్లో డ్రైనేజ్ సమస్య ఉందా?
దానికి పరిష్కారం టౌన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయడం. చేనేత కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? వాళ్లకోసం ఒక హ్యాండ్లోన్ ఈకామర్స్ హబ్ ఏర్పాటు చేయాలి. పొలాలకు నీళ్లు సరిపోవట్లేదా? అల్తూరుపాడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. అంటే ప్రతి సమస్యకు ఒక నిర్దిష్టమైన పరిష్కారం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన మార్పు ఇదే. సంక్షేమం ఇస్తున్నాం అని చెప్పడం ఒక ఎత్తైతే, అభివృద్ధి చేసి చూపిస్తున్నాం అని నిరూపించడం మరో ఎత్తు. మనం ప్రామిస్ల నుంచి పర్ఫార్మెన్స్ వైపు వెళ్ళాలి. ఇక పార్టీ పునర్నిర్మాణం విషయానికొస్తే ఇది పైనుంచి కిందకు కాదు, కింది నుంచి పైకి జరగాలి. ప్రతి ఒక్క బూతులో కమిటీలేర్పాటు చేయాలి. అసంతృప్తిగా ఉన్న నాయకులతో మాట్లాడి వాళ్లను కలుపుకుపోవాలి. స్థానికంగా చురుగ్గా పనిచేసేవాళ్లను గుర్తించి వాళ్లకు బాధ్యతలప్పగించాలి. అంతేకాదు, ప్రతి నెలా పనితీరు ఎలా ఉందో సమీక్షించుకోవాలి. అప్పుడే ప్రతి స్థాయిలో జవాబుదారీతనం వస్తుంది. సరే, ఇదంతా వెంకటగిరి కథ. కానీ ఈ కథ నుంచి దేశంలోని ప్రతి నియోజకవర్గం, ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సిన పాఠమేంటి? అసలు దీని వెనుక ఉన్న యూనివర్సల్ లెసన్ ఏమిటి? వెంకటగిరి మనకు చాలా స్పష్టంగా ఒక పాఠం నేర్పుతోంది. అదేంటంటే, ఈ రోజుల్లో రాజకీయాలు కేవలం ప్రసంగాలతోనో ర్యాలీలతోనో గెలవలేం. ఇది ఒక సైన్స్. డేటా, పటిష్టమైన వ్యవస్థ, అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజలు చెప్పేది వినడం, ఈ మూడింటిమీదే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఈ ప్రక్రియలో పౌరుల వ్యక్తిగత సమాచారం చాలా కీలకం. దానిని సేకరించేటప్పుడు, ఉపయోగించేటప్పుడు వారి గోప్యతకు, సమ్మతికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. భారతదేశ చట్టాలు కూడా దీన్నే స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ మొత్తం విశ్లేషణను మన ఒక కొత్త ఆలోచనతో ముగిద్దాం. అదే గవర్నెన్స్ కోసం డేటా ఇంజనీరింగ్. అంటే క్షేత్రస్థాయి నుంచి సేకరించిన డేటాను కేవలం ఎన్నికలు గెలవడానికి కాదు, ప్రజల నిజమైన సమస్యలను గుర్తించి వాటికి సరైన ప్రాధాన్యత ఇచ్చి సమర్థవంతంగా పరిష్కరించడానికి వాడటం. ఎందుకంటే నిజమైన ప్రజాస్వామ్యమంటే ప్రజల జీవితాలను మెరుగుపరచడమే. ఇదే భవిష్యత్ రాజకీయాలకు సరైన మార్గం. మీరు ప్రజల కేంద్రంగా ఉండే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. ఈమెయిల్ అడ్రస్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.